హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసేసి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. నువ్వు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అందులో కంపల్సరీ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఎంతో కొంత పార్ట్. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. సో వాట్ ఈస్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్? సింపుల్, ఏదైనా ఒక మ్యాథమెటికల్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్ని ఫస్ట్ అర్థం చేసుకొని అనలైజ్ చేసి సాల్వ్ చేయడం, అది కూడా అతి తక్కువ టైంలో అక్యురేట్గా. సో దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇది ఏం చేస్తుంది? ఒక పర్సన్ యొక్క స్కిల్స్ని మెజర్ చేస్తుంది. సో నెంబర్స్ మీద కానీ లాజికల్ క్యాలిక్యులేషన్స్ మీద పనిచేసినప్పుడు సో ఒక పర్సన్ యొక్క స్కిల్స్ ఏంటి, డేటాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ని ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనేది ఇది మెజర్ చేస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్ హౌ వెల్ యూ కెన్, క్యాల్కులేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నావు, న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ని ఎలా అనలైజ్ చేస్తున్నావు, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అండ్ డేటా కానీ గ్రాఫ్స్ కానీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు. కాబట్టి ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జాబ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ అప్టిట్యూడ్ అసెస్మెంట్, రైట్? మీనింగ్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. అసలు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ యొక్క మీనింగ్ ఏంటి? ద టర్మ్ కన్సిస్ట్ టూ వర్డ్స్. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ అండ్ సెకండ్ వన్ అప్టిట్యూడ్. క్వాంటిటేటివ్, వాట్ ఈస్ క్వాంటిటేటివ్? ఏదైనా మనం క్వాంటిటీ చెప్పమంటే ఏం చెప్తాము? నెంబర్స్లో కానీ సమ్ మెజర్మెంట్స్లో కానీ చెప్తాం. సో ఇట్స్ రిలేటెడ్ టు నెంబర్స్, క్వాంటిటీస్, మెజర్మెంట్స్ అండ్ క్యాల్కులేషన్స్. అండ్ అప్టిట్యూడ్, సో వీ నో వాట్ ఈజ్ అప్టిట్యూడ్. నేచురల్ ఎబిలిటీ, నేచురల్గా నీకున్న అబిలిటీ, నేచురల్గా నీకున్న స్కిల్స్ ఏంటి ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి లేదా ఒక టాస్క్ని నేర్చుకోవడానికి. సో ఇది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. సింపుల్గా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అబిలిటీ టు సాల్వ్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎఫిషియెంట్లీ. వై ఈజ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇంపార్టెంట్? ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ హెల్ప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? మన యొక్క అనలిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డిసిజన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మన యొక్క అనలిటికల్ థింకింగ్ కానీ డిసిజన్ మేకింగ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ వన్ ఫాస్టర్ క్యాల్కులేషన్స్. మనం చాలా ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ చేయగలం. ఇది ఏం చేస్తుంది? మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని సాల్వ్ చేసే టైంలో మనం స్పెండ్ చేసే టైం ఏదైతుందో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. సో అంటే మనం ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ చేయగలుగుతాం. అండ్ థర్డ్ పాయింట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నువ్వు ఏ జాబ్ అయినా తీసుకోవాలి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ, కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ గ్రోత్. మనం ప్రొఫెషనల్గా చాలా గ్రోత్ సాధిస్తాం. సో ఫైనాన్స్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు, డేటా అనాలిసిస్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, మేనేజ్మెంట్లో కావచ్చు, ఐటీలో కావచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఉంటుంది. సో దానివల్ల మనము ఈ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్లో మనము గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్. ఎవ్రీడే లైఫ్లో దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి? మన ఎవ్రీడే లైఫ్లో చేసి ఏదైతే బడ్జెట్ అనాలిసిస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలి, ఇంకా మనం డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి, లేదా మనకి ఎంత వస్తుంది, లోన్ తీసుకుంటే సో దాని యొక్క క్యాల్కులేషన్స్ ఏంటి, ట్యాక్సెస్ ఏంటి, సో బిజినెస్లో ఉండే క్యాల్కులేషన్, ఇవన్నీ అంటే ప్రతి ఈ బిజినెస్లన్నింటిలో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఇంటర్నల్గా ఉంటుంది. సో మీరు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది నేర్చుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. వేర్ ఈజ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ యూజ్డ్? మరి ఇది ఇంత ఇంపార్టెంట్ ఉంది. ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, మనకి గవర్నమెంట్ జాబ్స్ కోసం పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ IBPS PO, IBPS క్లర్క్, SBI PO, SBI క్లర్క్, RBI అసిస్టెంట్. నెక్స్ట్ SSC ఎగ్జామ్స్, SSC CGL, SSC CHSL, SSC MTS. నెక్స్ట్ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో RRB NTPC కానీ, గ్రూప్ D కానీ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ LIC AAO ఎగ్జామ్ కానీ, NICL AO ఎగ్జామ్ కానీ. నెక్స్ట్ డిఫెన్స్ ఎగ్జామ్స్, డిఫెన్స్కి సంబంధించిన NDA, CDS, AFCAT. సో వీటిలో కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఉంటుంది. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో, IT కంపెనీస్లో, BPO,
అదేవిధంగా కన్సల్టింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్టార్టప్స్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ మ్యాట్ ఎక్సెట్రా ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్, దాంట్లో కంపల్సరీ ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మరి దీంట్లో ఉండే మేజర్ టాపిక్స్ ఏంటి? మనము అప్పటి నుంచి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు దాంట్లో ఏముంటుంది? అసలు ఫస్ట్ థింగ్ ఏముంటుంది? సబ్జెక్ట్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ అర్థమెటిక్ వెళ్దాం. అర్థమెటిక్లో ఏముంటాయి? ఫస్ట్ థింగ్ నెంబర్ సిస్టమ్. ఆ నెంబర్ సిస్టంలో ఏమేమి నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, డివిజిబిలిటీ రూల్స్. ఇవి మనం ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి చదువుకుంటున్న సబ్జెక్టే ఇది. కానీ మనకి నేర్చుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం టెస్ట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. నేర్చుకుంటున్నప్పుడు సో బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్పించడం అనేది జరుగుతుంది. కానీ మనకి క్వశ్చన్ చేసినప్పుడు ఎలా తిప్పి క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కడి నుంచి అడుగుతాడని తెలియదు. కాబట్టి మనకి ఈ నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్క ఫార్ములా కానీ ప్రతి ఒక్క లింక్డ్ రిలేషన్స్ కానీ మనకు తెలియాలి, రైట్? నెక్స్ట్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, అదేవిధంగా పార్ట్నర్షిప్, యావరేజెస్, నెక్స్ట్ ఏజ్ ప్రాబ్లమ్స్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ట్రైన్స్. ఇవన్నీ కూడా అర్థమెటిక్ సెక్షన్లో భాగంగా వచ్చే క్వశ్చన్స్. ఈ అర్థమెటిక్ అనేది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో వన్ ఆఫ్ ద సెక్షన్. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, అందులో అర్థమెటిక్ అనేది ఒకటి. ఈ అర్థమెటిక్ సెక్షన్లో ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. వీటి మీద క్వశ్చన్స్ అనేది ఎందులోంచి అయినా రావచ్చు, ఎలా తిప్పి అయినా అడగొచ్చు. సో సింపుల్ బేసిక్గా అయితే అడగడం అనేది ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలి? చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో విత్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్తో. నెక్స్ట్ ఇందులో ఆల్జిబ్రా, ఇంకొక సెక్షన్ ఏంటి? ఆల్జిబ్రా. ఈ ఆల్జిబ్రాలో ఏముంటాయి? లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సోర్స్ అండ్ ఇండిసెస్, లాగారిథమ్స్, ఫంక్షన్స్, ప్రోగ్రెషన్స్, ఇవన్నీ కూడా ఆల్జిబ్రాలో భాగంగా వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత జియోమెట్రీ అండ్ మెన్సురేషన్స్. ఈ రెండింటిలో భాగంగా వచ్చేటువంటి లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, పాలిగాన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, 2D షేప్స్, 3D షేప్స్, వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియా. వీటితో పాటు ఇంకొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది ఇంతకుముందు మాట్లాడుకున్న టాపిక్స్తో పోలిస్తే కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా చాలా ఈజీ. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. ఇది కొంచెం మనల్ని తికమక చేస్తుంది, బట్ దీన్ని ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ చేస్తే బెటర్ నాలెడ్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రొబబిలిటీ. దాని తర్వాత నెక్స్ట్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్. సో ఇవన్నీ కూడా మేజర్ టాపిక్స్ ఇన్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్గా నేర్చుకోవాలి అంటే మనము నేర్చుకునే టైంలో కొన్ని ట్రిక్స్, అదేవిధంగా షార్ట్ కట్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఆ ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన ట్రిక్ ఏంటయ్యా అంటే లర్న్ టేబుల్స్ అప్ టు 30. నీకు 30 టేబుల్ వరకు, మినిమం 30 టేబుల్ వరకు నీకు టేబుల్స్ కింద వస్తాయి. ఈ 30 టేబుల్స్ వరకు నువ్వు టేబుల్స్ నేర్చుకోగలిగితే నీకు ఆటోమేటిక్గా ఎక్కడ ఏ ట్రిక్ యూజ్ చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. అంటే క్యాలిక్యులేషన్స్ టేబుల్స్కి సంబంధించి ట్రిక్ ఎలా యూజ్ చేయాలనేది చాలా ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ లర్న్ స్క్వేర్స్ అప్ టు 50. సో స్క్వేర్స్ ఉంటాయి 50 వరకు, మినిమం 50 వరకు నేర్చుకోండి. అదేవిధంగా క్యూబ్స్ ఉంటాయి 30 వరకు నేర్చుకోండి. అదేవిధంగా పర్సంటేజ్ కన్వర్సేషన్ ట్రిక్స్. సో పర్సంటేజ్ కన్వర్సేషన్ ట్రిక్స్ ఏంటి? మళ్ళీ అలాగో కన్వర్సేషన్ చేస్తున్నాం అంటే అలా కన్వర్సేషన్ చెయ్యకుండానే నీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50% అన్నాం. సో కన్వర్సేషన్ దేనిలోకి చేస్తాము? డెసిమల్స్లోకి. 0.5. 50% అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. బట్ పర్సంటేజ్లో డిఫరెంట్ పర్సంటేజెస్ ఉన్నాయి. ఆ పర్సంటేజెస్ యొక్క కన్వర్సేషన్ ట్రిక్స్ కూడా మనం నేర్చుకుంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ టైం సేవ్ అయితే నీకు టెన్షన్ తగ్గుతుంది. టెన్షన్ తగ్గితే నువ్వు ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ షార్ట్ కట్స్. సో మనకి టేబుల్స్ 30 వరకు నేర్చుకోమని చెప్పినాం. మళ్ళీ అందులో షార్ట్ కట్స్. నీకు టేబుల్స్ ప్రాపర్గా వస్తే షార్ట్ కట్ అనేది గుర్తుపెట్టుకోవడం కానీ నీ ఓన్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవడం కానీ చాలా ఈజీ. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ వస్తే మనకి షార్ట్ కట్ రూట్స్ అనేవి మనంతరం మనం కూడా కొన్ని క్రియేట్ చేసుకుంటాం. కొంతమంది చెప్తే మనకి ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డివిజబిలిటీ రూల్స్. ఈ డివిజబిలిటీ రూల్స్ తెలిస్తే అసలు మీకు ఎంత అంటే అంత టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
సో ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది మీరు తప్పకుండా నేర్చుకోండి. నేను ప్రతి ఒక్క చాప్టర్ పైన, ప్రతి ఒక్క టాపిక్ పైన కూడా నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ అప్రోక్సిమేషన్ మెథడ్. సో ఇక్కడ మనం రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయాలి అంటే ఈ అప్రోక్సిమేషన్ మెథడ్ అనేది మనకు తెలియాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు డైలీ ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ప్రతిరోజు నీకు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తావు అనేది కాదు, వన్స్ నువ్వు స్టార్ట్ చేసావా వదిలేయకు. ఈ రోజు కాకపోతే రేపు, ఈ నెల కాకపోతే మళ్ళీ వచ్చే నెల, ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, కొంచెం అటు ఇటు లేట్ అవ్వచ్చు. కానీ డైలీ ప్రాక్టీస్ వల్ల నువ్వు ఏదో ఒక ఎగ్జామ్ని చాలా ఈజీగా దాటగలుగుతావు. రైట్, డైలీ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంప్రూవ్ మెంటల్ మ్యాథ్, నాట్ హెల్త్. సో మనం హెల్త్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామో మనకు ఆల్రెడీ వచ్చిన మ్యాథ్ని మెంటల్గా ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఎలాంటి డివైజెస్, ఎలక్ట్రానిక్స్, పెన్ను, పేపర్ కానీ, క్యాల్కులేటర్ కానీ, ఇంకేది కానీ వాడకుండా మెంటల్గా మనము ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. దాన్నే మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటాం. నెక్స్ట్ మెయింటైన్ ఫార్ములా నోట్స్. చాలామంది ఏంటంటే ఫార్ములా నోట్స్ టాపిక్లో భాగంగా అక్కడక్కడ రాసుకుంటుంటారు. కానీ మీరు ఏం చేయాలంటే ఈ ఫార్ములాకి సంబంధించి ఒక నోట్బుక్ సపరేట్ పెట్టుకోండి. అప్పుడప్పుడు ఆ ఫార్ములాస్ని తిరిగేయండి. మీరు 1 గంట 2 గంటలు ఏదో ప్రాక్టీస్ చేశారు. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ రెస్ట్ తీసుకొని, అంటే పక్కకు పెట్టేసేసి మళ్ళీ ఒకసారి ఓన్లీ ఫార్ములాస్ని మాత్రమే రివైండ్ చేయండి. మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు చేసినప్పుడు దాంట్లో ఉన్న లాజిక్, మ్యాజిక్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సాల్వ్ ప్రీవియస్ పేపర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే బుక్ తెచ్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ బుక్కి వచ్చే ఎగ్జామ్స్కి సంబంధం లేదు. బుక్లో టాపిక్ మాత్రమే ఉంటుంది. నేను చెప్తున్నా, నా స్టైల్లో నేను చెప్తున్నా, బట్ నేను ఎగ్జామ్ పేపర్ డిజైన్ చేయట్లేదు. ఎగ్జామ్ పేపర్ డిజైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా మేధావులు ఉంటారు, చాలా ట్రిక్కీగా అడుగుతారు. సో దాన్ని నేను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. నాకంటే ఎక్కువ మీరు ట్రై చేయాలి. ఎలా? రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ ఏవైతున్నాయో వాటిని సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఆ ట్రిక్కీగా డిజైన్ ఎలా చేస్తారు. ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవడం వేరు, కానీ మనం ప్రీవియస్ పేపర్ తీసుకుంటే మనం రాయాల్సింది అదే ఎగ్జాము, మనం దాటాల్సింది అదే ఎగ్జామ్. వాళ్ళు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా డిజైన్ చేస్తున్నారు, వాళ్ళు మనలో ఏమేమి టెస్ట్ చేస్తున్నారు అనేది మీరు ప్రీవియస్ పేపర్స్ని సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా కొన్ని మాక్ టెస్టులు కూడా అటెంప్ట్ చేయండి. మీకు ఇంకా నాలెడ్జ్ అనేది బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు సో మీరు ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసిరు, సమ్ మాక్ టెస్ట్ రాసిరు, సమ్ ఫార్ములా నోట్స్ రాసుకున్నారు. ఓకే, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీకు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో ఆ మిస్టేక్స్ని నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. నోట్ చేసుకొని ఏం చేయాలి? వాటిని అనలైజ్ చేయాలి. మనం ఎందుకు ఇది మనకి గుర్తుండలేదు. ఇక్కడ మనం ఆల్రెడీ టాపిక్ మొత్తం చదివినాం, సబ్జెక్ట్ మొత్తం మనం చదివినాం, కొన్ని రోజుల నుంచి చదువుతున్నాం, కొన్ని నెలల నుంచి చదువుతున్నాం, అయినా మిస్టేక్ జరిగింది. ఎందుకు? సో అక్కడ ఏదో సమ్ ట్రిక్, అక్కడ ఏదో నువ్వు అనాలిసిస్ అనేది క్యాచ్ చేయలేకపోతున్నాం. అది ఏంటి అనేది అనలైజ్ చేయాలి. నెక్స్ట్ జాబ్స్. అయితే మనకు ఏ ఎగ్జామ్స్లో మనకి ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మరి ఈ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి సంబంధించిన జాబ్స్ ఏముంటాయి అంటే మనము ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాస్ చేయగలిగితే మనకు వచ్చే జాబ్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఏమేమి వస్తాయి? ప్రొబేషనరీ ఆఫీసర్, క్లర్క్, సమ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టార్. ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉండే మెయిన్ జాబ్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎడిటర్, రైల్వే ఆఫీసర్. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీ ఏమేమి జాబ్స్ ఉంటాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ప్రోగ్రామర్ అనలిస్ట్ అవ్వచ్చు, క్యూఏ ఇంజనీర్ అవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఫైనాన్స్ సెక్టార్లో ఫైనాన్స్ అనలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్, అకౌంటెంట్. అదేవిధంగా మనము డేటా ఇండస్ట్రీకి వెళ్ళినట్టయితే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్. మేనేజ్మెంట్లోకి వచ్చేసి ఎంబీఏ గ్రాడ్యుయేట్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన జాబ్స్. అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్. నెక్స్ట్ కన్సల్టింగ్ సెక్షన్కి వెళ్ళినట్టయితే బిజినెస్ కన్సల్టెంట్, స్ట్రాటజీ కన్సల్టెంట్, డిఫరెంట్. ఇట్లాంటి మంచి మంచి జాబ్స్ అనేవి కూడా మనం సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ సమ్మరీ ఏంటంటే quantitative aptitude is the mathematical and numerical reasoning section used in almost every major Indian competitive exam and corporate recruitment process. It covers arithmetic, algebra, geometry, mensuration, probability, statistics, and data interpretation. Strong quantitative aptitude improves
problem solving ability, career opportunities, and exam performance. The key to mastering it is consistent practice, formula revision, mental math, and mock test. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ మనము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ని కూడా నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాం.